శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాదు వినాయకుడు దర్శనమిస్తున్నాడు. ఉదయం నుంచి పూజలు మొదలయ్యాయి. తొలి పూజలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొనబోతున్నారు. శాంతికి నిదర్శనంగా మహాశక్తి గణపతికి పూజలు నిర్వహించనున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మహాశక్తి గణపతి ఏర్పాటు చేశారు. విగ్రహాలు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఖైరతాబాదు గణేశుడిని తీర్చిదిద్దారు. ఉదయం నుంచి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి 71వసారి ఖైరతాబాద్ మహా గణేష్ భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతోటి, అదేవిధంగా 28 అడుగుల వెడల్పుతోటి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి ఖైరతాబాద్ గణేష్ దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచే మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. అయితే వర్షం పడుతుండడంతో కొంత వాళ్ళకి దర్శనం చేసుకోవడం కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మరి కాసేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహాగణపతి పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇతర ప్రముఖులు, మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి పూజించుకుంటారు. 1954 నుంచి ఖైరతాబాద్ మహాగణేష్ ప్రస్థానం మొదలైంది. ప్రస్తుతం 71వసారి ఈ పూజలని ఖైరతాబాద్ గణేష్ ఈసారి పూజలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ఎంతో విశిష్టతలు కూడుకున్నది. పైన నాగేంద్రుడి ఐదు తలల నాగేంద్రుడి రూపంలో, అదేవిధంగా 3 తలల వినాయకుడితోటి విష్ణు బ్రహ్మ మహేశ్వరులతోటి, అదేవిధంగా 10 చేతులతోటి మనకి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ మండపం, గణేష్ మండపంలో రైట్ సైడ్ లో కన్యకా పరమేశ్వరి, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో గజ్జలమ్మ, పూరి జగన్నాథ్ స్వామి దర్శనం చేయించాలని భక్తులకి ఇక్కడ పూరి జగన్నాథ్ విగ్రహాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారిని కూడా ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే చాలు ఒక కన్నుల పండగ ఉంటుంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఖైరతాబాద్ మహాగణపతిని చూడాలని భక్తులు కోరుకుంటారు. వివిధ ప్రదేశాల నుంచి ఈ ఖైరతాబాద్కు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ఒక రోజుకి 600 మంది పోలీసులతోటి ఇక్కడ ఖైరతాబాద్ కు గణేష్ ఎంటర్ అయ్యే మార్గాలలో కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ని ఎవరైతే దర్శించుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజా రవాణాను ఉపయోగించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇక్కడ ఎంఎంటీఎస్ సర్వీస్, అదేవిధంగా మెట్రో రైలు సర్వీస్ కూడా ఉన్నాయి. వీటన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఆర్టీసీ బస్సు సర్వీస్ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సదుపాయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సొంత వాహనాల కంటే ప్రజా రవాణాని ఎక్కువగా ఉపయోగించుకొని ఖైరతాబాద్ మహా గణపతిని చూసేందుకు రావాలని కూడా ప్రభుత్వం ప్రజలను కోరింది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రజలు దర్శనమిస్తూ వచ్చారు. ఇక ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా ప్రతిరోజు ప్రజలకి దర్శనమిస్తాడు. ఇక ముఖ్యంగా మహాగణపతి తయారీకి సంబంధించి దాదాపు 125 మంది పైగా కళాకారులు 84 రోజులు పైగా వాళ్ళు శ్రమించి ఇంతటి అద్భుతమైన ఒక కళారూపాన్ని ప్రజలకు అందించారు. ఖైరతాబాద్ మహాగణపతిని గతంలో ప్లాస్టర్ ఆఫ్ పిఓపి తోటి ఉండేది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఏకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణ హితంగా మహాగణపతి ఉండాలనే ఉద్దేశంతో మట్టితోటి ఈ వినాయకుని రూపొందిస్తున్నారు. ఈ వినాయకుడి తయారీలో కూడా మనకి వరి పొట్టు, అదేవిధంగా బంక మట్టి వీటిని ఉపయోగించి ఈ వినాయకుని తయారు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలని వివిధ హైదరాబాద్తో పాటు తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి కూడా ఖైరతాబాద్కి చేరుకుంటారు. ఇక్కడ చేరుకొని ఖైరతాబాద్ దర్శించుకున్న తర్వాత ట్యాంక్ బండ్లో నిమజ్జనం, ఇవన్నీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలు చూసి ఆనందిస్తారు. ఇక ఈ రోజు నుంచి మొదలైన పూజలు సెప్టెంబర్ 6 వరకు కూడా, అంటే 11 రోజుల పాటు కూడా పూజలు కొనసాగుతాయి. ఇక ఈరోజు
ఈరోజు పద్మశాలి సంఘం నుంచి 75 అడుగుల కండువ, అదేవిధంగా గరికమాల, పట్టు వస్త్రాలను కూడా పద్మశాలి సంఘం ఈరోజు ఖైరతాబాద్ మహాగణేష్కు సమర్పించింది. ఇక శిల్పి రాజేంద్రన్ స్వామి ఆధ్వర్యంలో కళాకారుల బృందం ఇంతటి అద్భుతమైన కళారూపాన్ని ఈసారి భక్తులకు సమర్పించింది. ఇక ఒక్క ఖైరతాబాద్ గణేష్ దగ్గరనే కాదు, తెలంగాణలో ప్రతి చోట కూడా వినాయక సందడి కొనసాగింది. ప్రస్తుతం గల్లీ గల్లీలో కూడా వినాయక మండపాల దగ్గర వినాయకులను పెట్టి పూజించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాలాపూర్ వినాయకుడు కానీ ప్రతి చోట కూడా వినాయకుడు పూజలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువకులు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే పండుగ వినాయకుడి పండుగ. వినాయకుడికి పూజిస్తే చాలా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో 1893 సంవత్సరం నుంచి కూడా సంఘ సంస్కర్త అయిన బాల గంగాధర్ తిలక్ ఈ వినాయక మండపాలని పెట్టి ప్రజలందరినీ కూడా అక్కడ చేర్చి ఒక స్వాతంత్రోద్యమం నడిపించారనే చరిత్ర కూడా ఉంది. అప్పటి నుంచే కూడా ఈ గణేష్ ఉత్సవాలు అనేటివి పెద్ద ఎత్తున మన దేశంలో కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఒక సందడి కొనసాగుతుంది. కొంత వర్షం పడుతుండటంతో కొంత ప్రజల రాక అనేది కొంత పెద్ద ఎత్తున లేదు. కానీ వర్షం తగ్గితే మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది దర్శించుకుంటారని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెబుతుంది. ఇక శని ఆదివారాల్లో 5 లక్షల మంది పైగా వచ్చే అవకాశం ఉందని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. మొత్తం 600 మంది పోలీసు బందోబస్తు ప్రతిరోజు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్యూ లైన్ లో ఏర్పాటు కూడా వారు బందోబస్తులో పాల్గొంటారు. విశాల్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా తొలి పూజ నిర్వహించే అవకాశం ఉంది కదా. భారీ వర్షంతో అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అక్కడ ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వర్షానికి సంబంధించి? రైట్ గంగోత్రి, మరి కాసేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ప్రత్యేక పూజలో పాల్గొంటారు. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఇచ్చే వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోవడానికి వస్తారని కూడా తెలిసింది. ఇక ఒకవైపు వర్షం పడుతుండడంతో కొంత భక్తులకు దర్శనం చేసుకోవడం, నిలబడడం ఇక్కడ కొంత ఇబ్బందిగా మారింది. అయితే భక్తులకు క్యూ లైన్ లో నిలబడ్డ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, బారికేడ్లను ఏర్పాటు చేయడం, వాళ్ళకి అంటే ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా ఫోటోలు తీసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. అలా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా కొద్దిసేపు వారికి కొద్ది సమయం కేటాయించి వారిని దర్శించుకునేలా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహా గణేష్ ను దర్శించుకుంటారు. గంగోత్రి. రైట్, థాంక్యూ విశాల్.